400 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ. అంటే ప్రపంచంలోనే #1 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మీరు పెట్టి మీ ఫస్ట్ ఏమో మీకు ఫండ్స్ కట్ చేస్తూ ఉంటారు, తర్వాత ఏమో మీకు ఫారెన్ స్టూడెంట్స్ ఎవరు రాకుండా చేస్తాము అంటారు. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం అనేది ప్రపంచంలో చాలామంది విద్యార్థులకు ఒక కళ. అంటే ఎస్పెషల్లీ ఇన్ ద లైఫ్ సైన్సెస్లో. సో అలాంటి యూనివర్సిటీలోంచి చేసినప్పుడు నేను నేను ఇంతకుముందు ఇక్కడ ప్రొఫెసర్లతో కూడా మాట్లాడుతుంటానండి రెగ్యులర్గా. నాకు ఇంకో ప్రొఫెసర్తో కూడా ఇంకో డిస్కషన్ నడుస్తుంటుంది. సో ఆయన చెప్పేది ఏంటంటే ఇది ఒక యూనివర్సిటీతో ఆగుతుందా లేకపోతే అన్ని యూనివర్సిటీలకు వెళ్తుందా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టు వీసా 10 రోజులు లేట్ వెళ్తే నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను అంటే కొంచెం మనం కూడా కొంచెం దాని ప్రకారంగా జాగ్రత్త పడి ఆగస్టులో రావాలంటే జూన్ జూలైలో అప్లై చేసుకుని మన వీసా తెచ్చుకుని ఆగస్టుకు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇబ్బంది కాదు, ఎందుకంటే ప్రొసీజర్స్ చేంజ్ అవుతుంటాయి. అసలు ఈ యూనివర్సిటీకి పిల్లలే పంపించకూడదు, పిల్లలే రాకూడదు, ఫారెన్ పిల్లలే రాకూడదు అనుకున్నప్పుడు అసలు అంటే ఇది చాలా హెట్రోషియస్ వే ఆఫ్ థింకింగ్. అంటే దీనికి అంటే ఒక 10 ఏళ్ల ముందులో ఇట్లా మైక్రోసాఫ్ట్లో కూడా అట్లాగే అనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు H1 బిల్ తగ్గిస్తారంట, H1 బిల్ రావంట అంటే అప్పట్లో బిల్ గేట్స్, నాకంటే ఐ కాంట్ కోట్ హిమ్, బట్ బిల్ గేట్స్ అన్నట్టు గుర్తు ఏంటంటే మీరు అలా చేస్తే మేము మా మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ని కెనడాకు మూవ్ చేసుకుంటాము, కెనడాలోనే డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పారు. అలాగే ఇవాళ రోజున ఏ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్స్, మేము కూడా కెనడాకు మూవ్ అవుతామంటే కెనడాలో ల్యాండ్ ఎక్కువ ఉంది, ల్యాండ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీ అందరికి ప్రొఫెసర్లు అందరికి ఇల్లులు ఇచ్చి దగ్గర బాస్టన్కి టొరంటోకి మీకు పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. హైదరాబాద్ విజయవాడ అంత డిస్టెన్సే ఉంటుంది. 3 గంటలు 4 గంటలు వెళ్ళిపోయి రావచ్చు. సో అలాంటి చోట్ల నువ్వు ఆ యాక్షన్ తీసుకుని వాళ్ళు ఆ యూనివర్సిటీ పెట్టుకుంటే ఇబ్బంది పడేది అమెరికానే కదా సార్. అంటే అమెరికా అనేది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల నుంచి వచ్చిన టాలెంట్ అన్నింటినీ వాడుకుని ఆ టాలెంట్ వల్ల పెరిగిన దేశమే అమెరికా. మీరు ఐఐటీల్లో మీరు ఇండియా ఎంతో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చెప్పుకునే ఐఐటీల్లో చదువుకునే ఎక్కువ మంది ఇంజనీర్లు అమెరికాకు వచ్చి ఇక్కడ స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడం, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసుకోవడం, మల్టీ-బిలియన్ బిజినెస్ చేయడం అనేది మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు చుట్టూ తిరుగుతుంది. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఇప్పుడు మేము ఉండేది చిన్న ఫ్రిస్కో అని చిన్న ఊరు సార్. ఫ్రిస్కో సిటీలో ఐఎస్డి అనేది కొంచెం బెస్ట్ ఐఎస్డిఏ దగ్గర కూడా. నేను ఈ మధ్య ఏమైందంటే మా పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదా. సో మా ఫ్రిస్కోలో 12 హై స్కూల్ ఉన్నాయి. 12 హై స్కూళ్ళకి కలిపి ప్రతి స్కూల్లోనూ ఒక టాప్ 10 అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తారండి. అంటే 4 ఇయర్స్లో వచ్చి ఉన్న అన్ని కోర్సులు చూసి టాప్ 10లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక డిన్నర్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఒక అవార్డ్స్ లాగా ఇస్తారు. అవార్డ్స్ లాగా ఇస్తే మా దగ్గర ఉన్న 12 స్కూళ్ళకి కలిపి 121 మంది టాప్ 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 121 మందిలో మీకు సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే 111 మంది ఇండియన్ ఆర్ చైనీస్ ఇమిగ్రెంట్స్ పిల్లలు. అంటే దగ్గర అంటే ఓన్లీ 10 మంది మాత్రమే అమెరికన్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు నంబర్లు చూస్తుంటే. ఆ 111 మందిలో కూడా 89 మంది పిల్లలు సార్ ఇండియన్ పిల్లలు. 89 మంది పిల్లలు ఇండియన్ పిల్లలు ఇక్కడ టాప్ 10లో ఉన్నారు. అంటే మన ఈ సొసైటీలో ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఇది ఒక రకంగా చూసుకుంటే ఇండియాకి నష్టం, అమెరికాకి లాభం. ఎందుకంటే నీకు ఒక బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా నీకు అంటే ప్రాపర్ బ్రెయిన్ అనేది మీకు కనిపిస్తుంది. మీకు ఈ పిల్లలందరూ కూడా మళ్ళీ మీరు చిన్న యూనివర్సిటీలకు వెళ్ళండి. ఈ 110 మంది 121 మంది అయితే గ్యారంటీగా టాప్ 10 యూనివర్సిటీస్లోనే వెళ్తారు. వెరీ ట్రూ. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వెళ్తారు, టాప్ మోస్ట్ రీసెర్చ్లు చేస్తారు. దే ఆర్ బౌండ్ టు బికమ్ ద బెస్ట్ ఆఫ్ ద బ్రీడ్. అంటే అన్లెస్ ఏదో మన ట్రంప్ లాంటి వాడు వచ్చి ఇప్పుడు కిరణ్ గారు అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మార్కో రూబియో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీకు అక్కడ. సో సోషల్ మీడియా ఖాతాలు మేము వెట్టింగ్ చేస్తాము. అఫ్ కోర్స్ కంట్రీ సావనిటీ దృష్ట్యా టాప్ వాళ్ళు దే హ్యావ్ ఎవరీ రైట్ అండి. మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవ్వరికి ఎలాంటి హక్కు లేదు బయట దేశాల వాళ్ళకి. బట్ అక్కడ దాకా మనం అంటే మన ఒక్కళ్ళమనే కాదు, ఎందుకు తెచ్చుకుంటున్నాం? వెళ్ళిన పని ఏంటి? చదువుకోవటం. మధ్యలో ఇజ్రాయెల్ హమాస్ ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? పక్కన పాలస్తీనా మానవ హక్కుల ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతున్నాయి. అది అవసరమా మనకి? అది సార్ రెండు థిన్ లైన్ సార్. ఒకటి వీసా ఇచ్చే ముందు వెట్టింగ్ చేయటం అనే దాంట్లో అమెరికాకు హక్కు ఉంది, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా హక్కు ఉంది. ఇప్పుడు ఇండియాలో వాసు గారు ఏమేమి చేశారు అనేది నేను చూసుకుని మీకు వీసా ఇచ్చేటప్పుడు మేము అది తీసుకోవచ్చు. కానీ మీకు వీసా ఇచ్చి వాసు గారు అమెరికాకు వచ్చిన తర్వాత మీరు పీపుల్ ఆఫ్ అమెరికా అవుతారు.
మీరు సిటిజన్ ఆఫ్ అమెరికా కాకపోయినా మీరు పీపుల్ ఆఫ్ అమెరికా అవుతారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్కి వేరు, పీపుల్కి వేరు రూల్స్ లేవు.